Good morning, my dear brothers and sisters in Christ. I bring greetings in the name of Jesus. యేసుక్రీస్తు వారి పూజింపదగిన నామం పేరిట ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రతి ఉదయాన్నే మన దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని వినడానికి, వాగ్దాన సందేశాన్ని ప్రాముఖ్యంగా వినడానికి ప్రభు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి మనం నిజంగా ప్రభువును స్తుతించాలి. ఆయన కృపా మహదైశ్వర్యాన్ని మన జీవితంలో ఆయన పొడిగిస్తున్నారు అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన నామాన్ని మహింపరుచుకున్నట్లుగా దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తూ ఆయన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చాలని కోరుతున్నారు. ప్రాముఖ్యంగా జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో పాలిభాగస్తులను మిమ్మల్ని అందరినీ దేవుడు విశేషంగా దీవించాలని, మీరందరూ కూడా ఆత్మలో అభివృద్ధి పొందాలని, స్పిరిచువల్ డెవలప్మెంట్లో మీరందరూ ముందుకు కొనసాగాలని మీకోసం పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన పిలుపు అదే కదా, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించాలా. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్న రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం పురుకొల్పబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. ఈరోజు దేవుని వాగ్దానం నిమిత్తం కీర్తనల గ్రంథం 145వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. Psalm 145 and verse 20. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను. ఒక మనిషి జీవితంలో ఉన్న భక్తిహీనత అతన్ని నాశనము దిశగా నడిపిస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోవాలి, భక్తిహీనత అనేది నాశనములోనికి నడిపిస్తుంది. అన్ని విషయాల్లో కూడా కుటుంబ బంధాలు కొన్నిసార్లు విచ్ఛిన్నం అవడానికి కారణం భార్యాభర్తల్లో ఉన్న భక్తిహీనత. బిడ్డలు కొన్ని సందర్భాల్లో విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడడానికి కారణం వారి జీవితంలో ఉన్న భక్తిహీనత. సంఘాలు చల్లారిపోవడానికి కారణం భక్తిహీనత. ప్రార్థన లేమి, వాక్య ధ్యానం లేకపోవడం, పరిశుద్ధాత్మ సంరక్షణ లేకపోవడం వలన కుటుంబాలు, సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భక్తిహీనత ఒక మనిషిని అన్ని విషయాల్లో కూడా నాశనానికి తీసుకెళ్తుంది. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. కాపాడును అన్న చోట ఇంగ్లీష్లో ప్రిజర్వ్ అనే పదం ఉపయోగించబడింది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారు కాపాడబడుతున్నారని లేఖనంలో మనం చూసాం. ప్రశ్న ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నామా, లేదా లోకాన్ని ప్రేమిస్తున్నామా? యోహాను భక్తుడు అంటాడు, ఎవరైతే లోకములో ఉన్న వాటిని ప్రేమించాలనుకుంటారో వారిలో తండ్రి ప్రేమ ఉండదు. అంటే దేవుని ప్రేమకు చోటు లేదు. అయితే నువ్వు దేవునన్నా ప్రేమించాలి, లేదా లోకానన్నా ప్రేమించాలా. ఈ రెండింటినీ ప్రేమిస్తానంటే కుదరదు. దేవుణ్ణి ప్రేమిస్తే అన్ని విషయాల్లో ప్రయోజనాన్ని పొందుకుంటున్నాం. లోకాన్ని ప్రేమించడం వలన అన్ని విషయాల్లో కూడా పతనావస్థలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. ఎంతోమంది జీవితాలు మనం పరిశీలన చేస్తూ ఉంటే లోకాన్ని ప్రేమించి నష్టపోయిన వాళ్ళు చాలామంది చరిత్రలో మనకు కనబడుతున్నారు. కానీ దేవుని ప్రేమించిన వారు, దేవుని కోసం జీవించిన వారు, నాలో ప్రభు జీవిస్తున్నాడు లేదా క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని పౌలు అన్నట్టుగా మనందరం దేవుని ప్రేమించు వారంగా, ఆయన మహింపరచు వారంగా ఉంటే జీవితాలు ఎంత ధన్యవంతమైన జీవితాలు, ఎంత ఆశీర్వాదకరమైన జీవితాలు. ఈరోజు వింటున్నావా ప్రియ సహోదరి? ఒకవేళ ఎంతవరకు నువ్వు లోకాన్ని ప్రేమించి నష్టపోయావేమో, ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు ఆయన ప్రేమించడానికి. ఎందుకు మనం ఆయన ప్రేమించాలంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కాబట్టి. ఆయన మనల్ని ప్రేమించకుండా మనము ఆయన్ని ప్రేమించాలని దేవుడు ఆశించలేరు. జీసస్ లవ్డ్ us ఫస్ట్, ఫర్ దట్ రీజన్ వీ ఆర్ టు లవ్ హిమ్. ఆయన మొదట మనల్ని ప్రేమించారు కాబట్టి మనం ఆయన్ను ప్రేమింపబద్ధులమై ఉండాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అనే మాట మనం చూసాం కదా కీర్తనల గ్రంథం 91వ కీర్తనలో. దేవుడు మనల్ని తప్పించే దేవుడు, కాపాడే దేవుడు. ఈ ప్రిజర్వ్ అన్న చోట హిబ్రూలో షమార్ అనే పదం వాడబడింది. షమార్, దానికి ఇంగ్లీష్లో అర్థాలు ఎలా ఉంటాయంటే, గాడ్ పుట్స్ ఎ హెడ్జ్ అరౌండ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల చుట్టట ఒక కంచెను వేస్తాడట. హెడ్జ్ అనే పదం అక్కడ ఉంటుంది. ఆ తర్వాత గార్డింగ్ అనగా ప్రొటెక్ట్ చేయడం, కాపలా కాయడం. కేవలం మన చుట్టూ ఒక కంచి వేయడం మాత్రం కాకుండా దేవుడు కాపాడుతున్నాడు. నేనేమనుకుంటాను అంటే, దేవుడు చాలాసార్లు మనకు తెలియకుండానే చాలా కీడులు మన నుండి ఆయన తప్పించేస్తున్నాడు. కొన్ని మన గమనంలోకి వచ్చి ఉండొచ్చు, లేదా కొన్ని రాకపో ఉండొచ్చు. కానీ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన పని ఆయన చేస్తున్నారు. ఎన్నో కీడులు, ఎన్నో ఉపద్రవాలు మన మీద పడాల్సినవి దేవుడు కాపాడి మనల్ని భద్రపరిచాడు.
ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే చాలా బాధపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అలాంటివి ఎన్నో మనకు తెలియకుండానే తప్పిస్తూ ఉంటాడు ఆయన. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువుని గణపరచాలి. ఆయన కాపాడేవాడు, దుష్టు నుండి కాపాడేవాడు, కీడు నుండి కాపాడేవాడు, ఉపద్రవాల నుండి కాపాడేవాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని. ఈరోజు బహుశా ఎవరైనా నేను సవాల్ చేశారో, నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తామన్నారా? ఎవరు నిన్ను కాపుదలు కాస్తారో చూస్తాం, ఎవరు నీకు సహాయం చేస్తారో చూస్తామని బహుశా ఎవరైనా, నీ బంధువులే కావచ్చు, లేదా నీ స్నేహితులే కావచ్చు, నీ దగ్గర అప్పు తీసుకునేవరే కావచ్చు, లేదా మరొకరు ఎవరైనా ఏదో గొడవను బట్టి ఎవరు వస్తారో చూస్తాం నిన్ను కాపాడడానికి అని ఎవరైనా సవాల్ చేశారా? కృంగిపోవద్దు ప్రియ సహోదరి, దేవుని గట్టిగా పట్టుకో. ఆయన నిన్ను కాపాడేవాడు, భద్రపరిచేవాడు. దావీదు జీవితంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు దావీదును భద్రపరిచాడు, కాపాడాడు. అలా కాని పక్షంలో కొన సందర్భంలో దావీదు అంటాడు, నాకు మరణానికి కేవలం ఒక అడుగు దూరం మాత్రమే ఉందన్నాడు. అంటే మరణం ఎంత చెరువుకు వచ్చేసింది అంటే ఒక అడుగు దూరానికి వచ్చేసింది అని దావీదు ఒప్పుకున్నాడు. బహుశా కొన్ని సందర్భాల్లో మనం అంగుళాల దూరంలోకి వచ్చేసిందేమో మరణం మన దగ్గరలో. కానీ దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి నేటికి మనం సజీవులుగా ఉన్నాం. ఆయన స్తుతించగలుగుతున్నాం, ఆయన గణపరచగలుగుతున్నాం, యెహోవాను స్తోత్రం చేయగలుగుతున్నాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆయన మనల్ని కాపాడువాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి, ప్రభువుని గణపరచండి. హీఈస్ ద లార్డ్ హూ ప్రిజర్వ్స్ యూ అండ్ హూ ప్రొటెక్ట్స్ యూ అండ్ హూ గాడ్స్ యూ. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నిన్ను ప్రేమించే వారిని కాపాడుతానని వాగ్దానం చేశావు. ఈరోజు మా ప్రియులు నీ కాపుదల కోసం ప్రార్థన చేస్తున్నారు అయా, నీ సంరక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారు. వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి, లేవనెత్తండి, శక్తితో నింపండి. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారందరికీ విడుదల దయచేయండి. రోగముల చేత పీడించబడుతూ అనారోగ్యముల చేత అయా సతమతమవుతున్న వారిని ఒక్కసారి మీరే లేవనెత్తి స్వస్థపరిచే నీ కృపను వారి మీద కృపనించి అద్భుతాలు చేయండి. ఈ రోజంతట్లో మా ప్రియులకు కావలసిన విడుదల మరియు విజయాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని దయచేయండి. ఘనతయు మహిమయు ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంత